గురుగారు, సారస్వత బీజాక్షరం అంటే ఏమిటి? ఐం అన్నటువంటి బీజాక్షరమే సారస్వత బీజాక్షరంగా తెలియజేయబడి, దీని మాహత్యాన్ని దేవీ భాగవతంలోని తృతీయ స్కంధంలో మనకు తెలియజేశారు. కోసల దేశంలో దేవదత్తుడనే బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన భార్య రోహిణి. వారిద్దరికీ సంతానం లేని కారణాన యాగం చేయాలని నిశ్చయించుకున్నారు. వేదవేత్తలనందరినీ ఆహ్వానించి యాగాన్ని ప్రారంభించారు. గోభిలుడు సామవేదం పఠన చేసే ఉద్గాతగా ఆ యజ్ఞంలో నిలిచి మంత్రాన్ని జపించేటప్పుడు స్వరంలో లోపం కనపడింది దేవదత్తుడికి. స్వయంగా వేదాంగాలనన్నింటినీ అధ్యయనం చేసిన దేవదత్తుడు స్వరభేదం కనపడగానే ఆగ్రహోదగ్రుడై, మూర్ఖుడా, మంత్రాన్ని స్వరంతో చెప్పాలన్న ఇంగితం లేదా అంటూ గర్జించాడు. గోభిలుడికి కోపం వచ్చింది. నన్ను మూర్ఖుడా అని సంబోధిస్తావా? అయితే మూర్ఖుడైన పుత్రుడే నీకు పుడతాడుగాక అంటూ శపించాడు. కళ్ళనీర్య పర్యంతమయ్యాడు దేవదత్తుడు. ఎంతో మంచి సంకల్పంతో, సంతానాన్ని పొందాలన్న ఆలోచనతో ఈ యజ్ఞాన్ని నేను ప్రారంభిస్తే యజ్ఞ ప్రయోజనమంతా నిష్ఫలమయ్యేలా నన్ను శపించారే, మీకిది భావ్యమా అంటూ మూర్ఖపుత్తాత్ అపుత్రత్వం వరం వేద విదో విదుహు తస్మాత్ బ్రాహ్మణో మూర్ఖః. నిజంగా పుత్రుడు పుట్టడం కంటే, మూర్ఖుడైన పుత్రుడు పుట్టడం కంటే అసలు సంతానమే లేకపోవటం వరం. మూర్ఖుడు నాకు పుత్రుడైతే ప్రతినిత్యము అతను అవహేళనకు గురి అవుతూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది అని దేవదత్తుడు గోభిలుడిని ప్రార్థించాడు. గోభిలుడు కరుణించి కొన్ని సంవత్సరాలు మూర్ఖుడిగా ఉన్న అనంతర కాలంలో అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందుతాడు, పాండిత్యంతో వెలసిల్లుతాడు అంటూ సమాధానం చెప్పాడు. అనుకున్నట్టే పుత్ర సంతానం కలిగింది. దేవదత్తుడు ఉతధ్యుడు అని వాడికి నామకరణం చేశాడు. కానీ శాపం కారణంగా దేవతార్చన లేదు, గాయత్రి మంత్రం లేదు, దైవ నామాన్ని ఉచ్చరించడానికి కూడా నోరు పెగిలేది కాదు. మహాపండితుడైనటువంటి దేవదత్తుని కుమారుడు ఇలా మూర్ఖుడిగా సంచరించటం ఆ ప్రజలకు నచ్చక అందరూ అవహేళన చేయటం ప్రారంభించారు. తల్లిదండ్రులిద్దరూ కోపంతో నానా దుర్భాషలు ఆడారు ఉతధ్యుణ్ణి. బయటి వాళ్ళు ఏమన్నా పర్వాలేదు, కానీ సొంత తల్లిదండ్రులే ఇలా విమర్శిస్తుంటే తట్టుకోలేని ఉతధ్యుడు అరణ్యానికి వెళ్ళి దొరికింది తింటూ నీళ్లలో మునుగుతూ జీవితాన్ని గడపటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఒక వేటగాడు అడవి పంది మీద బాణాన్ని ప్రయోగిస్తే అది బాధపడుతూ ఉతధ్యుడు ఉన్నటువంటి ఆశ్రమంలోకి వచ్చింది. అక్కడ దాని బాధ చూసి ఉతధ్యుడి యొక్క హృదయం ద్రవించింది. కరుణతో నిండినటువంటి ఆ హృదయం నుంచి అప్రయత్నంగా ఐం అన్న అక్షరం ఉద్భవించింది. తెలియకుండానే దేవి కృప కారణంగా ఐం 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 అంటూ ఉచ్చరించసాగాడు. ఈలోపు ఆ నిషాదుడు వచ్చి ఇటువైపు ఏదైనా జంతువు వచ్చిందా, నేను బాణాన్ని ప్రయోగించాను అంటే నిజం చెబితే అక్కడ ఉన్నదని జాడ చూపిస్తే ఆ వరాహాన్ని ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. అబద్ధం చెబితే అనృత దోషం కలుగుతుంది. అందుకే అప్రయత్నంగా యా పశ్యతి నసాబ్రూషే యాబ్రూతే నాస పశ్యతి అథో కార్య నిషార్థిన్ కిం పృచ్చతి పునఃపునః. ఏదైతే చూసిందో అది మాట్లాడలేదు, మాట్లాడగలిగినది చూడలేదు, నన్ను ఎందుకు అడుగుతావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటూ అద్భుతమైన సంస్కృతంలో సమాధానం ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు. తనంత తానుగా ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేయటం ఐం అనేటువంటి బీజాక్షర మహిమగా గుర్తించి అనంతరం తల్లిదండ్రులను చేరుకొని మహాపండితుడిగా కీర్తి ప్రతిష్టలు పొందాడు. అందుకే ఐం అన్న సారస్వత బీజాక్షరాన్ని ఉచ్చరించటం వల్ల మేధో సంపత్తి పెరుగుతుంది. అలాంటి బీజాక్షరాలను గురువుల ద్వారా ఉపదేశం పొంది సాధన చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చు.